ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టే మల్లు లేదు త్రిల్లు లేదు చిల్లు పడింది మటుకు చిన్న థియేటర్లకు చిన్న మనుషులకు అని మనం చెప్పొచ్చు. హరిహర వీరమల్లు గురించి సాగినటువంటి చాలా చాలా తతంగాలు ఇవన్నీ చూస్తే కనుక షేక్స్పియర్ నాటక పేరు మచ్ అబౌట్ నథింగ్ ఏమీ లేని దానికి బోలెడు హడావుడి అని. నిజంగా ఎంత జరిగిందండి. వాస్తవానికి నాకైతే పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఉదయం నేను స్టూడియోకి వెళ్తున్నప్పుడే చూశాను ఇక్కడ ఏదో సంకేతాలు కనపడ్డాయి. అందుకే అప్పటికి ఇంకా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారు అనే వార్త తెలియకపోయినా రకరకాల కథనాలు వస్తున్నాయి, కానీ మనం నెగిటివ్గా మాట్లాడొద్దని చెప్పి సరిపెట్టాను. ఏదో ఒక పెద్ద సినిమా రాబోతున్నప్పుడు దానికి ఉండేటటువంటి ఆ సందడి కానీ అలాంటి సంకేతాలు కానీ ఏమీ లేవు. ఒక్క ఏఎం రత్నం మటుకు నిర్మాత పెనుగులాడుతూ వచ్చారు, ఏదో కనిపిస్తూ వచ్చారు, చెప్తూ వచ్చారు తప్ప నిజంగా ఇంత ప్రణాళిక రహితంగా దీన్ని తీసుకొని రావటం, దాని మీద అటు రాజకీయంగా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఒక వాతావరణం. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ గారు 11 కోట్లు వెనక్కి ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నారని. కానీ దీనంతటికి ఎవరు బాధ్యత వహిస్తారు? రెండవది, ఎంతమందికి ఆయన అడ్వాన్స్లు ఇచ్చి ఉంటాడు, ఎన్ని ఖర్చులు అయి ఉంటాయి, ఎంత తతంగం, ఒక వ్యవస్థ కదా. ఒకవేళ వ్యక్తిగతంగా కుదరలేదనుకుంటే 5 ఏళ్ల సమయంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి దానికి, అవేం చేయలేదు. అంటే ఒక విధంగా వ్యూహాత్మకంగా ఇదంతా జరిగిందా, తెలిసే జరిగిందా, ప్రచారం కోసం జరిగిందా, ఎవరికి తోచింది వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇలా ఏదో జరగబోతుంది, థింగ్స్ ఆర్ నాట్ వెల్. వీరమల్లు గురించి బయట హడావుడి జరుగుతున్నంతగా మల్లు నిర్మాణంలో జరగడం లేదనేది అర్థమవుతూ వచ్చింది. అయితే మీరెందుకు మాట్లాడారని కూడా ఎవరైనా అడగవచ్చు. బయట అంతా జరుగుతున్నప్పుడు దాన్ని కాదని ముందుగా బయట నుంచి ఇంకెవరో ఎలా కాదని చెప్పగలుగుతారు. ఇప్పుడు అది జరిగిపోయింది. ఇది మొదటిసారి కూడా కాదు, అంతకుముందు ఉస్తాద్ భగత్ సింగ్, సత్యాగ్రహి ఇంకా ఉన్నాయి, వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి, కానీ ఈయన కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఈయన తీసిన సినిమాలే తక్కువ అనుకుంటే. పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఇలా చేసిన తర్వాత ఏఎం రత్నం చాలా నష్టపోకుండా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు అని చెప్తున్నారు. కానీ దాని తాలూకు పరిశ్రమ మీద కానీ సాంకేతిక నిపుణులు వాళ్ళందరినీ తీసుకోవటము, లేకపోతే అంచనాలు, దానికోసం సిద్ధమైన వాళ్ళు, సరే క్రేజీ ఫ్యాన్స్ ఎలాగో ఉంటారు, ఇదంతా కూడా పూర్తిగా అవాంఛనీయమైనటువంటిది. దీన్ని క్రమబద్ధంగా చేసి ఉండవచ్చు. సాంకేతిక కారణాల వల్ల అదేదో VGX ఏదో రాలేదనుకుంటే అది దాని గురించి కూడా అంచనా వేస్తుంది కదా పరిశ్రమ. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు తీసిన తర్వాత నిజానికి ఈ సినిమా ముందు నుంచి కూడా అలా అలా నడుస్తూ వచ్చింది. క్రిష్ దర్శకుడు అన్నప్పుడే, అప్పుడు నేను చేసిన వీడియో కూడా మీరు చూడొచ్చు. క్రిష్ సినిమాలన్నీ ఆయన టాలెంటెడే, కానీ ఎన్టీఆర్ జీవితాన్ని తీసిందే అది అంతే. అంతకుముందు శాతవాహన ఆ సినిమా శాతవాహనుడి మీద, అది కూడా అంతే, అలా అలా నడుస్తూ వచ్చింది. నేను ఒకసారి ఆయనతో బాగా పనిచేసే దర్శకుడిని, రచయితని అడిగా, ఎందుకు క్రిష్ సినిమాలు ఇలా అవుతుంటాయి, లాజికల్ ఎందుకు రావు అంటే, అతనేమో అభిమానం కొద్దీ నిర్మాతలు ఒప్పుకోరన్నారు. కానీ నిర్మాతల సమస్య కాదు, అసలు ఆలోచన ధోరణిలోనే క్లమ్జీ. ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన సంగతి మనకు తెలుసు, రాజకీయాలు వీటికి తోడు 2020లో మొదలైన ఈ సినిమాను ఎన్నిసార్లు ఆపారు. పోనీ అసలు ప్రస్తుతానికి పక్కన పెట్టేదాం, తర్వాత చూసుకున్నారంటే అది అనుకోలేదు. అంటే ఆ సినిమాలు ఒక 4-5 నడుస్తున్నాయి అని దాని తాలూకు ఫ్యాన్ ఫాలోయింగు, ఆ క్రేజ్ అవి కూడా ఉండాలి అని జనసేన నాయకులు, జనసేన అని భావించారని మనకు స్పష్టమవుతుంది. ఇంక ఇప్పుడు దీని మీద ఎవరు పరిశ్రమలో దీని మీద పెద్ద అంచనాలు వేసి ఊగిపోయిన వాళ్ళు లేరు. పైగా ఇదేమంతగా ఉండదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రశ్న అంతా ఒకటే, ముందే తెలిసినటువంటి ఈ విలంబన, వీరమల్లుడి విలంబన తెలిసినటువంటి వీరమల్లుడే ఎందుకు తన సినిమా మీద కుట్ర పన్నుతున్నారు అని చెప్పారు. అది ఎవరి కుట్ర? రాని సినిమా గురించి అడ్డుకోవటం ఏంటి అసలు ఇక్కడ? ఇప్పుడు అందరూ అదే ప్రశ్నిస్తున్నారు మీడియాలో. నేను
ఉదయమే చాలా జాతీయ పత్రికల్లోనే మొదలైంది, తెలుగు పత్రికల కంటే ముందే రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయటం ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఉదయం. నిన్న ఈరోజు కూడా సోషల్ మీడియాలోనే ఉంది థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్ అని. దాన్ని ఏమీ చెప్పకుండా తిరుపతిలో తారక రామ ప్రాంగణంలో జరుగుతుంది అని కూడా ప్రచారం చేశారు. అవి కూడా ఉన్నాయి. కాదన్న వాళ్ళ మీద రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఈ వార్త, ఇప్పుడు మళ్ళీ ఈ వార్తకు తోడు కవరింగ్గా 11,000 ఇచ్చారు. సంతోషమే, కానీ మొత్తం ప్రాజెక్ట్ ఎంత, ఖర్చు ఎంత అవన్నీ మనకు అవసరం లేదు. కానీ పరిశ్రమ పరంగా చూస్తే మటుకు ఈ పద్ధతులు, అందులో కూడా బాధ్యతాయుతమైన వ్యక్తులు, చాలా అగ్రశ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ వల్ల జరగడం అన్నది రాంగ్ సిగ్నల్, పొరపాటు సంకేతాలు పంపిస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, క్రమశిక్షణగా ఉండేవాళ్ళు, ఇటువంటివన్నీ మనం వింటాం కదా. మొన్న జగదేక వీరుడు, అతిలేక సుందరి రిలీజ్ అప్పుడు కూడా చిరంజీవి జ్వరంగా ఉండి కూడా ఎలా చేశాను అన్నవి కూడా చెప్పాడు. అటువంటివి పవన్కి కూడా ఒకటి ఉండుండొచ్చు. కానీ సమస్య అది కాదు. నిర్మాతలు, పరిశ్రమ ఇదొక పద్ధతి, క్రమబద్ధంగా నడవాల్సింది అన్న అంశం కాస్త ఇక్కడ మరుగున పడిపోవటము, క్రేజు లేకపోతే పబ్లిసిటీ దీని మీద ఎక్కువగా స్ట్రెస్ పెట్టడము, అది జరుగుతుందా లేదా అని తెలియక అప్పటికి దర్శకుడిని కూడా మార్చినా కానీ అంత ఆలస్యం అయితే ఎంతకాలం వాళ్ళైనా ఉంటారు, ఎవరైనా ఎలా ఉంటారు. కాబట్టి ఇప్పుడు రాకపోవడం ఒకటైతే దీనికి దారితీసిన తీరుతెన్నులు, రెండోది మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అప్పటి పరిస్థితులు ఏంటి, రాకపోవడానికి సాంకేతిక కారణాలేనా లేక ఇతర వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయా? కథ గమనం అవన్నీ లేకుండా ఇప్పుడు సనాతన అనేదాన్ని తీసుకున్నారు, కానీ అంత బిగువుగా ఈ కథ తయారైందా? రెండవది ఇప్పుడు ఇది ప్రెస్టేజ్ క్వశ్చన్ కూడా. ఉప ముఖ్యమంత్రి 100% స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ అయిన తర్వాత ఈ సినిమా యొక్క రన్ అన్నది మళ్ళీ ఆయన మీద ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు, నేను మరీ టాప్ కాదు, ఫలానా వాళ్ళు నాకంటే టాప్లో ఉంటారని. ఆయన ఎప్పుడు దాన్ని పెద్ద దాచిపెట్టలేదు. కానీ ఫ్యాన్స్ వేరు కదా. ఏదైనా కానీ ఇది ఒక యాంటీ క్లైమాక్స్, వీరమల్లుడు వెనక్కు పోవటం. రెండవది మంత్రి కందులు దుర్గేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఆయన కార్యాలయం అయినా, వాళ్ళందరూ దీని మీద ఒక వివరణ ఇవ్వాలి కదా. ఎందుకంత వివాదం చేశారు, దీనికోసమే అని కుట్ర అనేదాకా కూడా వెళ్ళారు. ఇప్పుడు ఎవరిని అనాలి? కుట్ర ఆరోపణ ఎవరైనా ఎవరి మీద చేయొచ్చు కదా. మూడోది నా ఉద్దేశంలో క్రిష్ ఆయన పద్ధతి, నిర్మాతలది పొరపాటు అన్నది అట్లా ఎట్లా ఉన్నా అసలు ప్లానింగ్లో కూడా ఉండే లొసుగులు, గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి మా ఎన్టీఆర్ కథానాయకుడు వరకు దర్శకులు మారడాలు అవి కూడా చూస్తుంటాం మనం. కాబట్టి ఇది ఒక పెద్ద గుణపాఠం. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది. ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బ్రహ్మర్షి విశ్వామిత్ర చాలా పెద్ద ఎత్తున ప్రారంభించి చివరగా అది ఎలా ముగిసిందో కూడా మనకు తెలుసు. బహుశా ఆ అనుభవం కూడా వెంటాడుతూ ఉండాలి. ఆ తర్వాత చాలా రోజులకు మేజర్ చంద్రకాంత్తో హిట్ ఇచ్చారు, కానీ ఆయన మిగిలిన తన పాత సినిమాలన్నీ ఫ్లాపే. పౌరాణికాలు, రకరకాల పాత్రలు వేసినవి ఇవన్నీ కూడా. అందుకనే రాజ్యాంగపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నటులైన వాళ్ళు పదవుల్లో ఉన్న నటించవచ్చు, దానికి రాజ్యాంగం ఏమో ఆటంకం చెప్పదు. కానీ ఈ విషయంలో అనుభవాలు మటుకు అంత ప్రోత్సాహకరంగా లేవు. పవన్ కళ్యాణ్ విషయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ప్రకటించినటువంటి సత్యాగ్రహి దగ్గర నుంచి తను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగిపోతున్న లేదా ప్రస్తుతానికి నిలిచిపోతున్న వీరమల్లు వరకు గుణపాఠం ఒకటే. ఇలాంటి పాఠాలు మనం నేర్చుకునే బదులు చిన్న సింగిల్ థియేటర్ల యజమానుల మీద లేకపోతే ఇతరుల మీద వాళ్ళ మీద విరుచుపడి థియేటర్ల మీద చేసి వీరమల్లుడు ప్రతాపం అని నేను అప్పుడు అన్నాను కదా. నాకైతే ఎవరి మీద ఏమీ వ్యక్తిగతమైన రాగద్వేషాలు, కోపతాపాలు లేవు. కానీ ఈ కథ ఇలా జరిగి ఉండకుంటే మటుకు బాగుండేది. ఇంకా మిగిలినవి కూడా మూడో ఎన్నో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఒరిజినల్ గూండా, ఇలాంటివి.
మరి అవి చిన్న సినిమాలు, చిన్న అంటే డబ్బుల్లో కాదు, ఖర్చులో కాదు, ఫ్రేమ్ కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్తో తొందరగా పూర్తి చేస్తారా, లేక టోటల్గా కొంతకాలం బ్రేక్ ఇస్తారా, కథాపరంగానే వీరమల్లును నిలిపేస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి, తెలియకుండా ఏమీ ఉండవు. ఇప్పుడు వీరమల్లు ఆపాలనుకోవడం దుస్సాహసం లేకపోతే అన్నవాళ్ళు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవాలి. సరిగ్గా రాని సినిమా కోసం వాళ్ళందరి మెడ మీద కత్తి పెట్టినట్టుగా మాట్లాడడం, ఉద్రిక్తత, వివాదం పెంచటం, అది కూడా దుస్సాహసమే కదా.